గోరక్షణ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి గోవులను కబేలాలకు తరలిస్తున్న ఘటన వేములవాడలో చోటు చేసుకుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయానికి చెందిన గోవులను అక్రమ మార్గంలో గోవులను తరలిస్తున్నారు. గోశాలలో పరిమిత సంఖ్య కంటే ఎక్కువ ఉన్న కొడేళ్లను గతంలో వేలం వేసేవారు. ఆ కొడేళ్లు కబేలాలకు తరలిస్తున్నాయన్న ఉద్దేశంతో దేవాదాయ శాఖ కమిషనర్ గోశాల ఫెడరేషన్ వారికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు గోశాల ఫెడరేషన్ పేరు మీద లెటర్ ప్యాడ్ ముద్రించి కొడేళ్లను కబేలాలకు తరలిస్తున్న సైన్యం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం దాదాపు 200 కొడేళ్లను గోశాలలకు అప్పగించారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా దుబ్బ గ్రామానికి చెందిన సోమేశ్వర గో సంరక్షణ సమితికి 24 కొడేళ్లను అప్పగించగా పరిమితికి మించి కొడేళ్లను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఆ వాహనాన్ని మహబూబాబాద్ పోలీసులు సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేయడం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోమేశ్వర గో సంరక్షణ సమితి అనే సంస్థే లేదన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. కాగా గోశాలల నిర్వహణ పేరుతో పత్రాలు తీసుకొచ్చి దేవాలయ అధికారులకు ఇవ్వడంతో వారు గుడ్డిగా కొడేళ్లను ఉచితంగా సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంఘటనపై బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఫైర్ అయ్యారు. 4 సంవత్సరాలుగా జరుగుతున్న రాజన్న కొడేళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. धार्मिक क्षेत्रमा లేకుంటే వ్యాపార క్షేత్రం అనే అర్థం కాని పరిస్థితి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్నటువంటి ఉద్యోగులు మరి ఇక్కడ భక్తులు కానీ ప్రజలు కానీ మరి మీ యొక్క పాలన కానీ మీ యొక్క అధికార యంత్రాంగం సరిగా లేదని 100 సార్లు విన్నవించినా కూడా వీళ్ళ వ్యవహార శైలి మారడం లేదు. మరి రాజన్నకు అప్పగించినటువంటి కోడెల విషయంలో మరి భగవంతునికి మరి భక్తితో ఇచ్చే కోడెల్ని మరి ఈరోజు కబేలాలకు తరలిస్తున్నారని చెప్పి మరి భక్తులు ప్రశ్నించేటువంటి మరి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. మరి నిన్నటికి నిన్న 24 గోవులని మరి గోశాల లేని గోశాలకు పంపడం జరిగింది. మరి దీని అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. మరి ఇట్లా ఎన్ని గోవులను పంపిరు, మరి ఎంతమందికి అమ్మిరు, ఈ గోవులు ఏ కబేలాలకు తరలి వెళ్ళాయో మరి వెంటనే మరి నిజ నిర్ధారణ జరిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మీరు వెంటనే మీ యొక్క పద్ధతులు మార్చుకొని మరి వెంటనే భక్తులకు అనుగుణంగా మరి గోవులను మరి ఇక్కడ గోవులకు సంరక్షణ ఏర్పాటు చేసి మరి భక్తులకు మరి వారి యొక్క మనోభావాలను గుర్తించి మరి ఇక్కడ ఉన్న గోవులను మరి నిజంగా రైతులకు అందించేటువంటి ప్రక్రియ చేపట్టాలి. వేములవాడ ధార్మిక క్షేత్రమా లేకుంటే వ్యాపార క్షేత్రం అనే అర్థం కాని పరిస్థితి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్నటువంటి ఉద్యోగులు మరి ఇక్కడ భక్తులు కానీ ప్రజలు కానీ మరి మీ యొక్క పాలన కానీ మీ యొక్క అధికార యంత్రాంగం సరిగా లేదని 100 సార్లు విన్నవించినా కూడా వీళ్ళ వ్యవహార శైలి మారడం లేదు. మరి రాజన్నకు అప్పగించినటువంటి కోడెల విషయంలో మరి భగవంతునికి మరి భక్తితో ఇచ్చే కోడెల్ని మరి ఈరోజు కబేలాలకు తరలిస్తున్నారని చెప్పి మరి భక్తులు ప్రశ్నించేటువంటి మరి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. మరి నిన్నటికి నిన్న 24 గోవులని మరి గోశాల లేని గోశాలకు పంపడం జరిగింది. మరి దీని అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. మరి ఇట్లా ఎన్ని గోవులను పంపిరు, మరి ఎంతమందికి అమ్మిరు, ఈ గోవులు ఏ కబేలాలకు తరలి. గోరక్షణ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి గోవులను కబేలాలకు తరలిస్తున్న ఘటన వేములవాడలో చోటు చేసుకుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన గోవులను అక్రమ మార్గంలో గోవులను తరలిస్తున్నారు. రైటిక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్లో అందిస్తారు. ఫణిరాజ్. సంజన దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడలో కోడి మొక్కు చెల్లించడం అనేది అనాదిగా ఒక ఆచారం లాగా వస్తుంది. ఇక్కడ నిజానికి టెంపరీగా కొన్ని కోడిలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది సొంతంగా ఈ గోమాతలు ఏవైతే ఉంటాయో వాటిని తరలించి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే వాటి ఆలన పాలన చూడడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు కొంత నిధులు కూడా ఇస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో గోశాలల మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది చాలా అధ్వానంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ వాటిని సరిగా చూసుకోలేని అధికారులు వాటిని అప్పనంగా ఇలా గో సంరక్షణ శాలల పేరుతో ఏర్పాటు చేసినటువంటి ట్రస్టులకి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేని కొన్ని సంస్థలకి అంటే ఆ పేరుతో గో సంరక్షణ శాలలు లేకున్నప్పటికీ కూడా
కేవలం నకిలీ లెటర్ ప్యాడ్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారికి కూడా పెద్ద ఎత్తున గోవులను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది కూడా ఆకస్మికంగా తనిఖీల్లో బయటపడడంతో చేసినటువంటి నిర్వాకం బయటపడింది. దాదాపుగా 24 పైగా గోవుల్ని అక్రమంగా తరలిస్తూ ఒక వాహనంలో నిందితులు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయాలని ఇక్కడ బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, వేములవాడని కేవలం ఒక ఆదాయ వనరు లాగానే చూస్తున్నాయి తప్ప అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని, మరోవైపు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నటువంటి గోవుల్ని కబేరాలకు తరలించి వారు అమ్ముకున్నటువంటి పరిస్థితి నెలకొందని, ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ నాయకులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సంజయ్, ఎస్ఎస్ ఫణిరాజ్, దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు గోశాల ఫెడరేషన్ పేరు మీద లేటెస్ట్ ప్యాడ్స్ ముద్రించి కోడేలను కబేలాలకు తరలిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది అన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిజానికి మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి అక్కడ దుబ్బ గ్రామానికి చెందినటువంటి ఒక ప్రాంతంలో ఒక గో సంరక్షణ సమితి, సోమేశ్వర గో సంరక్షణ సమితి అనే పేరుతో మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ప్యాడ్ సంబంధించినటువంటి ఆ లేఖని ఆధారంగా చేసుకొని ఇక్కడ అధికారులు తరలిస్తున్నారు. కానీ విచారణలో మాత్రం అసలు ఆ పేరుతో ఎటువంటి ట్రస్ట్ కానీ లేదా సామాజిక సేవా సంస్థ కానీ లేదని బయటపడింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అసలు ఏ రకంగా, అంటే ఏ బేసిస్ పై ఇలా గోవుని తరలిస్తున్నారని దాన్ని పరిశీలించగా వాటిని అక్రమంగా కబేలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, అలా ఫ్రీగా, అంటే ఎందుకంటే ఎవరైనా గోశాలలు మెయింటైన్ చేసే వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఇక్కడికి వస్తున్నటువంటి ఈ కోడల్ని ఉచితంగా ఇచ్చే సదుపాయం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆసరాగా చేసుకుని నిందితులు ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు గుర్తించారు. మరోవైపు ఎవరైతే వీరికి సహకరిస్తున్నారో ఈ నిందితులకు ఆ అధికారులపై కూడా, వేములవాడ దేవస్థానానికి చెందినటువంటి అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.